హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగున్నారు కదా? ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. అది ఇంకేంటో కాదు, ఎగ్లెస్ కేక్ అనమాట. అంటే అందరూ ఎగ్తో కేక్ చేస్తారు కదా, సో అలా ఎగ్ లేకుండా ఓవెన్తో పని లేకుండా చాలా టేస్టీగా స్పాంజ్ కేక్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. స్పెషల్గా మనం దేనికైనా బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని కూడా ఉండదన్నమాట. అన్నీ మన ఇంట్లో సామాన్లే అనమాట. చూడండి ఎంత స్పాంజ్గా ఉందో కదా, చూడడానికి కూడా చాలా బాగుంది. తినడానికి కూడా పిల్లలు కానీ ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. డీటెయిల్గా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి టిప్స్తో సహా మొత్తం చెప్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ అనేవి డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు కేక్ తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా నేను ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను. హాఫ్ కప్ షుగర్ని మనం ఇలా గ్రైండ్ చేసినట్లయితే అది 1 కప్ షుగర్ పౌడర్ అవుతుంది. ఇది మీ దగ్గర షుగర్ పౌడర్ ఉంది అనుకుంటే డైరెక్ట్గా షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ కోసం అని చెప్పి నేను ఇలాచీ యాడ్ చేస్తున్నాను ఆ షుగర్లోనే. సో ఈ రెండు కంప్లీట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. కంప్లీట్గా పౌడర్లా గ్రైండ్ చేసుకుంటే అది మనకే అంటే కలిపేటప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా షుగర్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా కరిగిపోతుంది అనమాట. సో చూపిస్తున్నాను కదా, ఇంత మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఏంటంటే కలపడానికి కొంచెం వీలుగా ఉండేటట్టు ఒక కొంచెం పెద్ద బౌల్ని తీసుకోండి. చిన్న బౌల్ అయితే కొంచెం కలపడానికి కష్టం ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం పెద్ద బౌల్ని తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని ఇందులో యాడ్ చేసేసి ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక హాఫ్ కప్ పెరుగుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే. ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే కేక్ అనేది చాలా ప్లఫీగా చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. చాలా బాగా ఎక్కడ కూడా మీకు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఒక 2 కప్స్ వరకు మైదాని యాడ్ చేస్తున్నాను ఇందులో. కన్సిస్టెన్సీ అనేది కొంచెం క్రీమీగా వచ్చిన తర్వాత అందులో ఒక 2 కప్స్ మైదాని యాడ్ చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా ఒక 1 టేబుల్ స్పూన్ అండ్ వంట సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా మధ్య మధ్యలో ఏంటంటే కొంచెం కొంచెం మిల్క్ కలుపుకోండి. అంటే ఒకేసారి మిల్క్ వేసేస్తే కూడా మీకు ఏంటంటే పర్ఫెక్ట్గా రాదనమాట. సో కొంచెం కొంచెంగా కలుపుతూ ఇలా చూసారు కదా, చిన్న ఉండ కూడా లేకుండా ఎక్కడ బబుల్స్ లేకుండా మీరు అంత మంచిగా కలుపుకున్నట్లయితే ఎంత బాగా కలిపితే కేక్ అనేది అంత మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే కేక్ బేక్ చేసుకోవడానికి కొంచెం లోతుగా ఉన్న గిన్నెని తీసుకోండి. ఇది కాకుండా ఇలా అల్యూమినియంది తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ మైదాను కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. సో దట్ మనం ఇందులో కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు అది మాడిపోకుండా ఉంటుందన్నమాట. అండ్ చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బాగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఏదైతే ఉందో దీని అంతటినీ కూడా స్లోగా అందులో వేసేసుకోండి ఒక షేప్లో. మళ్ళీ అటు కొంచెం ఇటు కొంచెం కాకుండా నీట్గా ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం ట్యాప్ చేయండి. సో లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా సరే మొత్తం అంతా కంప్లీట్గా పోయి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి మళ్ళీ ఇది బేక్ చేయడానికి చాలా కొంచెం పెద్దది ఉంటుంది కదా, లైక్ అల్యూమినియందే. ఇది కూడా మీరు స్టీల్ తీసుకుంటే కేక్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఇలా కొంచెం పెద్ద బౌల్ లాంటిది తీసుకొని అందులో కేక్ని ఇలా బాయిల్ చేయడానికి ఏంటంటే కేక్ని బేస్ చేయడానికి బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ని ఇందులో పెట్టేసుకోండి. అది పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే సాల్ట్ వేస్తారు, శాండ్ వేస్తారు. సో అలాంటిది ఏం అవసరం లేదు. ఇలా ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కడ ఎడ్జెస్కి అంటకుండా నీట్గా అందులో పెట్టేసుకున్నట్లయితే మనకి ఏంటంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రీహీట్ అనేది మూత పెట్టి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి. ఆ లో ఫ్లేమ్లో బాగా ప్రీహీట్ అయిన తర్వాత అప్పుడు దీన్ని ఎడ్జెస్లో ఎక్కడ అంటకుండా బాగా పెట్టుకొని అందులో చాలా బరువును పెట్టాలన్నమాట. సో ఎక్కడ కూడా మనకి గాలి అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. కాసేపు అయిన తర్వాత మనం చూస్తున్నట్లయితే చూసారు కదా, కేక్ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. దగ్గర చాలా ఈజీ, 15 to 20 మినిట్స్లో మనకి ఏంటంటే కేక్ అనేది బాయిల్ అయిపోతుంది. మధ్యలో మనం ఏంటంటే చిన్నది ఇలాగా ఒక స్పూన్ కానీ చాక్ కానీ పెట్టి తీసినట్లయితే అది క్లీన్గా వచ్చింది అనుకోండి, కేక్ అనేది బాయిల్ అయిపోయినట్లే. ఇప్పుడు మనం దాన్ని ఏంటంటే బాగా చల్లారనిచ్చిన తర్వాత ఇలా ఒక బౌల్లో రివర్స్ చేసి కొంచెం ట్యాప్ చేసినట్లయితే కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అసలు ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఆయిల్, అది మనం రాసాం కాబట్టి చాలా మంచిగా వచ్చేస్తుంది. అండ్ చూసారు కదా మంచిగా చిన్న పిల్లలు తినడానికి కూడా ఎంత ప్లఫీగా వచ్చిందో, స్పాంజ్ కేక్ లాగా.
చాలా ఈజీ. షాప్స్‌లో కొనుక్కునే కేక్స్ కన్నా చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ కేక్ ట్రై చేసి ఎలా వచ్చింది అని చెప్పండి. ఒకవేళ మీకు ఎగ్‌తో కావాలి హాఫ్ కప్పు పెరుగుకి రీప్లేస్ చేసి 2 ఎగ్స్‌ని యాడ్ చేసుకోండి. ఎగ్స్‌తో చేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది బావుంటుందనమాట. లేదు వెజ్ అనుకుంటే ఇలా చేసుకున్నా సరే చాలా బావుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. ఇంకా నేనైతే మరి ఉంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.